మీకు తెలుసా మిడ్-20స్లో జింబాబ్వేలో ఒక కప్పు చాయ్ ధర $1 మిలియన్ ఉండేది. అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే అక్కడ గంటకి రోజుకి గూడ్స్ ప్రైజెస్ డబుల్ అండ్ ట్రిపుల్గా పెరిగాయి. ఒకానొక సిచ్యువేషన్లో కప్పు చాయ్ కొనుక్కోవాలి అంటే బస్తలుగా డబ్బులు పట్టుకోవాల్సి ఉండేది. అది చూసిన గవర్నమెంట్ $1 బిలియన్ అండ్ $1 ట్రిలియన్ నోట్ను కూడా ప్రింట్ చేసింది. అసలు ఇది ఎందుకు జరిగిందో తెలుసా? 2008-2009లో జింబాబ్వే పేదరికం పోవాలి అని చెప్పి అధికంగా డబ్బును ప్రింట్ చేసింది. ఆ మూలంగా ఆ దేశం వారు అందరూ బిలియనర్స్ అండ్ మిలియనర్స్ అయినారు. అందరి దగ్గర డబ్బు ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ఎవ్వరూ పని చేసేవారు కాదు. అందుకే జింబాబ్వే ఆ టైంలో ఇన్ఫ్లేషన్ 30-40%కి చేరింది. అప్పుడు జింబాబ్వేలో ప్రజలు ఏ వస్తువు కొనాలనుకున్నా ఆ డబ్బు బస్తలుగా తీసుకెళ్లేవారు. అంత డబ్బు ఉండి కూడా ఏం లాభం? అలా అంత డబ్బు ఒకటేసారి ప్రింట్ చేసేసరికి మార్కెట్లో ఉన్న రేట్లు కూడా అమాతానం చాలా పెరిగిపోయాయి. అందరం అనుకున్నట్టుగానే డబ్బులు కూడా చెట్లకి కాస్తే అవి ఆకులతో సమానం అవుతాయి.